హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ విత్ పర్పస్. ఈరోజు మనము తెలంగాణ జాగ్రఫీ చూద్దామండి. తెలంగాణ జాగ్రఫీలో మనం ఆల్రెడీ 5 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసాము. నిన్న గంగా రివర్ వరకు కంప్లీట్ చేసాము. సో ఈరోజు వచ్చేసి పార్ట్ 6 అండి, కృష్ణా రివర్ చూస్తున్నాము. ఓకేనా? సో ఎవరైనా ప్రీవియస్ చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. సో మరి కృష్ణా రివర్ గురించి తీసుకుంటే మనకి టోటల్ బేసిన్ ఏరియా ఎంత ఉందండి కృష్ణా రివర్ కి అంటే నాట్ ఓన్లీ తెలంగాణ. ఓకేనా? నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం టోటల్గా ఎంత ఉందంటే 2,58,948 స్క్వేర్ కిలోమీటర్స్. మరి టోటల్ లెంత్ ఎంత ఉందంటే 1401 కిలోమీటర్స్ అండి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద రివర్ కృష్ణ ఇన్ బోత్ తెలంగాణ ఆంధ్రాలో తీసుకుంటే 612 కిలోమీటర్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ మరి ఇది డిస్టిక్ మన డ్రైనేజ్ ఏరియా స్టేట్ వైజ్ ఎంత ఉంది తీసుకుంటే మహారాష్ట్ర తీసుకుంటే 26 అండి, కర్ణాటక 43, తెలంగాణ 19%, ఏపీ వచ్చేసి 10.1%. నెక్స్ట్ ద సోర్స్ ఆఫ్ రివర్ కృష్ణ. ఇప్పుడు మరి కృష్ణ రివర్ సోర్స్ ఎక్కడ ఉంది, అసలు ఎక్కడ ఈ కృష్ణ అనేది ఎక్కడ పుట్టింది అనేది కూడా మనం చూసుకోవాలి. మన సోర్స్ ఆఫ్ రివర్ కృష్ణ తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ ఉందంటే మహాబలేశ్వరం మహారాష్ట్రలో ఉందండి. ఓకేనా? మహాబలేశ్వరం మహారాష్ట్ర ఇక్కడ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ లో ఉంది. అండ్ ఇట్ ఈస్ ద 4th లార్జెస్ట్ రివర్ ఇన్ ద కంట్రీ. కంట్రీలో ఎన్నవ రివర్ ఇది? 4th లార్జెస్ట్. అండ్ సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి సౌత్ ఇండియాలో. ఓకేనా? మరి ద మీటింగ్ ప్లేస్ వేర్ కృష్ణ జాయిన్ విత్ ద 4 ట్రిబ్యూటరీస్. కృష్ణా రివరు 4 ట్రిబ్యూటరీస్ తోటి జాయిన్ అయ్యే మీటింగ్ ప్లేస్ ఏంటంటే అది సతారా డిస్టిక్ అండి. దీన్ని ఏమంటామంటే ప్రీతి సంగం అని అంటాము, లేదంటే లవర్స్ మీటింగ్ పాయింట్ అని కూడా అంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అని అంటే మేబీ అడగొచ్చు. రిమెంబర్ దిస్. తర్వాత కృష్ణా రివర్ ఫ్లోస్ త్రూ ద స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఎంటర్. ఎక్కడ ఎంటర్ అవుతాయండి? తెలంగాణ మన తంగడి విలేజ్ ఇన్ మక్తల్ తాలూకా ఆఫ్ నారాయణపేట్ డిస్టిక్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎక్కడ ఎంట్రీ అవుతుంది తెలంగాణలో అని అడుగుతారు. అండ్ ఇట్ పాసెస్ త్రూ ద డిస్టిక్ ఆఫ్ వనపర్తి. ఏ డిస్టిక్ నుంచి ప్రవహిస్తుంది ఇది అంటే వనపర్తి, గద్వాల్, మన నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట. ఇవి ఎక్కడ? తెలంగాణలో. ఆంధ్రాలో తీసుకుంటే కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా డిస్టిక్స్ లో ప్రవహిస్తుంది. నెక్స్ట్ తర్వాత మరి ఇక్కడ కృష్ణా డిస్టిక్ లో ఇది కృష్ణా డిస్టిక్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది అని అంటే ఇక్కడ హంసల దివిసీమ అని మనం చూడొచ్చు. ఇట్ బైఫర్కేట్ ఎట్ పులిగడ్డ. ఇది బైఫర్కేట్ అవుతుంది అంటే మళ్ళా డివైడ్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా? డివైడ్ అయ్యి మనకి బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. హంసల దీవి ఇన్ కృష్ణా డిస్టిక్ అండ్ ద డెల్టా బిట్వీన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద రివర్ కృష్ణాను ఏమంటారంటే దివిసీమ అంటాము. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మలల తీర్థం వాటర్ ఫాల్ అండ్ నాగార్జున కొండ, అక్క మహాదేవి కేవ్ అండ్ లార్జెస్ట్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ అనేది ఇదేంటంటే లార్జెస్ట్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఎక్కడ ఉందంటే కృష్ణా బేసన్ లో ఉంది. మరి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి కృష్ణా మీద అంటే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, జోగులాంబ జోగులాంబ గద్వాల్. తర్వాత శ్రీశైలం తీసుకున్నప్పుడు నాగర్ కర్నూలు అండ్ కర్నూలు బార్డర్ లో ఉంటుంది. నాగార్జున సాగర్ తీసుకున్నప్పుడు నల్గొండ. నెక్స్ట్ కృష్ణ పుష్కరాల గురించి తీసుకుంటే ఇట్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ 12 నుంచి 23 ఆగస్ట్ 2016లో జరిగాయి. తర్వాత ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణ, ఇది ఇంపార్టెంట్ అండి. ట్రిబ్యూటరీస్ తీసుకుంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి భీమా. ఇది ఎక్కడండి? భీమా దిండి మహబూబ్ నగర్ లో. తర్వాత హలాయ్ వచ్చేసి నల్గొండ, మూసి వచ్చేసి వికారాబాద్, తర్వాత పలాయ్ వచ్చేసి మున్నైర్ అని కూడా అంటారు, పలాయ్ మున్నారు, ఇది మున్నైర్ వరంగల్ డిస్టిక్ అండి. నెక్స్ట్ మరి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ తీసుకున్నప్పుడు తుంగభద్ర కర్నూల్, తర్వాత ఘట్టప్రభ, మలప్రభ, తర్వాత బూదమేరు, తమ్మిలేరు, రామిలేరు, తర్వాత దూద్గంగ, తర్వాత పంచగంగ, కోయినా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విల్ డిస్కస్ ఫర్దర్. నెక్స్ట్ మరి ఇప్పుడు ట్రిబ్యూటరీస్ గురించి చూద్దాం. ఫస్ట్ తుంగభద్ర. తుంగభద్ర తీసుకుంటే టోటల్ లెంత్ ఆఫ్ తుంగభద్ర ఎంత ఉంది అంటే 531 కిలోమీటర్స్ ఉంది. టోటల్ రివర్ బేసిన్ ఎంత ఉంది అంటే 74,417 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. మరి దిస్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ, ఇంపార్టెంట్. అండ్ మరి ఆరిజిన్ ఎక్కడ ఉంది అని అంటే వరాహ పర్వత. ఇంకేమంటాము? వరాహ పర్వత ఆర్ గంగముల్ల హిల్స్. ఎక్కడండి? కర్ణాటకలో ఇన్ వెస్టర్న్ ఘాట్స్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ 2 రివర్స్. ఇప్పుడు తుంగభద్ర అనేది తుంగ ప్లస్ భద్ర, 2 రివర్స్ అన్నట్టుగా. 2 రివర్స్ నేమ్లీ తుంగ అండ్ భద్ర రైజ్ ఇన్ ద వరాహ హిల్స్. ఇవి వరాహ హిల్స్ లో పుట్టి జాయిన్ టుగెదర్ ఇన్ ద మనం చిక్మగుల్
చిక్మగళూరు డిస్టిక్ కర్ణాటకలో కలిసి ప్రవహించడం జరుగుతుంది. మరి తుంగభద్ర ఏ విధంగా ఫ్లో అవుతుంది చూసుకుంటే కర్ణాటక నుండి ఎంటర్ ఇంటూ ద ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో ఎంటర్ అవుతుంది. కోసిగి ఇన్ కర్నూల్‌లో. ఓకేనా? అండ్ మెర్జ్ విత్ ద కృష్ణాలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుందంటే సంగమేశ్వరంలో కలుస్తుంది. కర్నూల్ డిస్ట్రిక్ట్ నియర్ ద బార్డర్ ఆఫ్ జోగులాంబ, గద్వాల్. తర్వాత మరి ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కూడా తుంగభద్ర రివర్ మీద అయితే ఉండడం జరిగింది. ఓకేనా? ఇన్ హాస్పిటల్ ఇన్ మన కర్ణాటకలో. తర్వాత జోగులాంబ గద్వాల్ తీసుకున్నప్పుడు డిస్టిక్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ అండ్ గురు రాఘవేంద్ర టెంపుల్ అనేది మనం చూడొచ్చు. ఓకేనా? గురు రాఘవేంద్ర మంత్రాలయ ఇన్ కర్నూలు డిస్టిక్ ఆల్సో లొకేటెడ్ అంతా ఇవి ఎక్కడ ఉన్నాయండి తుంగభద్ర రివర్ సమీపంలో. తర్వాత ట్రిబ్యూటరీస్ తీసుకున్నప్పుడు తుంగభద్రకి ఏమున్నాయంటే వరద, తర్వాత కుము కుముద్వతి అంటే కుందు రివర్ అని, తర్వాత వేదవతి, పంపా రివర్, తర్వాత హగరి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ, హండ్రీ నేవా. నెక్స్ట్ మరి తుంగభద్ర తీసుకుంటే ఇట్ ఫ్లోస్ త్రూ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అండ్ తుంగభద్ర రివర్ ఈస్ టర్మ్డ్ యాజ్ అ పంపా ఇన్ రామాయణ. ఓకేనా? నెక్స్ట్ తీసుకుంటే భీమా రివర్. మరి భీమా రివర్ తీసుకున్నప్పుడు భీమా రివర్ వచ్చేసి ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ. భీమా రివర్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది వచ్చేసి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ యొక్క లాంగెస్ట్ ట్రిబ్యూటరీ. ద లెంత్ ఆఫ్ భీమా రివర్ తీసుకుంటే ఎంత ఉంది అంటే 861 అయితే ఉండడం జరిగింది. అండ్ ఆరిజినేట్ ఇన్ భీమా, ఇది ఎక్కడ పుట్టింది అని అంటే భీమశంకర హిల్స్ లో పుట్టడం జరిగిందండి. ఇది వెస్టర్న్ ఘాట్ మహారాష్ట్ర. మరి టోటల్ ఏరియా ఎంత అనేది కూడా చూసుకోవాలి. 70164. ఓకేనా? మరి రివర్ భీమా తీసుకుంటే ఫ్లోస్ త్రూ ద మహారాష్ట్ర, కర్ణాటక అండ్ మన తెలంగాణ అండ్ మర్జెస్ విత్ ద కృష్ణ ఎట్ రాయచూర్లో కలుస్తుంది కృష్ణాలో. తర్వాత ట్రిబ్యూటరీస్ ఆఫ్ భీమా తీసుకుంటే కాగ్నా, మూల, మూత, తర్వాత ఇంద్రావతి, ఘోద్, సీనా, నీరా, ఇలా మనకు ట్రిబ్యూటరీస్ చూడవచ్చు. నెక్స్ట్ మన కాగ్నా రివర్ తీసుకున్నప్పుడు దీని ఆరిజిన్ వచ్చేసి అనంతగిరి హిల్ అండి. ఓకేనా? వికారాబాద్ లో పుట్టింది. మరి ఇట్ ఫ్లోస్ త్రా వెస్టర్న్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అండ్ ఎంటర్ ఇంటూ ద కృష్ణా స్టేట్, ఫాల్ ఇంటూ ద భీమా రివర్. నెక్స్ట్ మూసి, ఇది ఇంపార్టెంట్ అండి. మూసి ఆల్సో నోన్ యాజ్ ద ముచికుంద రివర్ అని కూడా అంటాము. దాని టోటల్ లెంత్ వచ్చేసి 250 అండ్ ఇట్ రైజెస్ ఫ్రమ్ ద అనంతగిరి హిల్స్. ఎక్కడ పుట్టిందండి? అనంతగిరి హిల్స్ నియర్ ద శివారెడ్డిపేట్, వికారాబాద్. మరి లార్జెస్ట్ సిటీ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ తీసుకుంటే మూసీకి ఆ, మన మూసీకి సమీపంలో ఉన్న లార్జెస్ట్ సిటీ ఏదని మనందరికీ తెలుసు కదా, హైదరాబాద్. తర్వాత మూసీ రివర్ ఫ్లోస్ త్రూ ద వికారాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ ఎక్కడ మెర్జ్ అవుతుంది మళ్ళీ? కృష్ణాలో మెర్జ్ అవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూసీ అండ్ మూసీ అండ్ ఏసా రివర్ జాయిన్ టుగెదర్ ద బాపుఘట్. ఎక్కడండి? బాపుఘట్ లో కలుస్తాయి. తర్వాత ట్రిబ్యూటరీస్ ఆఫ్ మూసీ ఆర్ ఏసా అండ్ ఆలేరు అండ్ చకలవాణి. సో ట్రిబ్యూటరీస్ ఇవి. తర్వాత 1920లో తీసుకున్నప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బుల్ట్ ద ఉస్మాన్ సాగర్ డ్యామ్ ని కట్టించడం జరిగింది అక్రాస్ ద మూసీ. 1927లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇంకేం కట్టించారండి? బిల్డ్ ద హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ని కూడా కట్టించడం జరిగింది అక్రాస్ ద ఈసా రివర్. ఓకేనా? ఇట్స్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ మూసా అండ్ ద గ్రేట్ మూసీ ఫ్లోట్స్ అనేది మనము 1908లో చూసాము. అది చాలా విపత్తు అని. అక్కడ ఒక టర్మరిక్ మన ట్రీ కూడా ఉంటుంది అండ్ అదంతా మీకు ఆల్రెడీ హిస్టరీలో చెప్పాను. మన హిస్టరీస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు కంప్లీట్ హిస్టరీ అనేది కవర్ అయింది. నెక్స్ట్ దింది రివర్ తీసుకుంటే లెంత్ వచ్చేసి 152 కిలోమీటర్స్ అండ్ ది దింది రివర్ రైజెస్ ఫ్రమ్ ద ఎక్కడ రైజ్ అవుతుందండి? షాబాద్ హిల్స్, మహబూబ్ నగర్ అండ్ పాసెస్ త్రూ ద డిస్టిక్ ఆఫ్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ డిస్టిక్ అండ్ మెర్జ్ విత్ ద రివర్ కృష్ణ అండ్ ఎట్ ఏలేశ్వరం. కృష్ణాలో ఎక్కడ కలుస్తుంది? ఏలేశ్వరంలో కలుస్తుంది. అండ్ దింది రివర్ ఆల్సో కాల్డ్ ద ఏమంటాము అని అంటే మీనాంబరం అంటాము. మీనాంబరం, రిమెంబర్. నెక్స్ట్ పాలేరు రివర్. ఇది తీసుకుంటే మనకి 145 కిలోమీటర్స్ అండి. మరి దీన్ని ఇంకేమని పిలుస్తామంటే ఆల్సో నోన్ యాజ్ ద పల్లేరు. ఓకేనా? మరి పల్లేరు రివర్ తీసుకున్నప్పుడు దీని ఆరిజిన్ ఎక్కడ ఉంది అని అంటే దక్షిణ చెన్నాపురం. ఇది ఎక్కడుంది మరి? జనగాం డిస్టిక్ లో ఉంది. ఇట్ ఫ్లోస్ అలాంగ్ ద
బార్డర్ ఆఫ్ ద సూర్యాపేట్ నల్గొండ డిస్టిక్ అండ్ జాయిన్ విత్ ద కృష్ణాలో ఎక్కడ కలుస్తుంది అంటే జగ్గైపేటలో కలుస్తుంది. అండ్ ఏ రిజర్వాయర్ బుల్ట్ అక్రాస్ ద పాలేర్ రివర్. మరి దీనికి ఇక్కడ దీని మీద కట్టిన రిజర్వాయర్ ఏంటంటే పాలేర్ టౌన్ ని, దీని దగ్గరలో ఉన్న టౌన్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ అండ్ ప్రొవైడ్ ద డ్రింకింగ్ వాటర్ ఫర్ ద మన ఖమ్మం డిస్టిక్ కి ఏం చేస్తుంది, డ్రింకింగ్ వాటర్ ని ప్రొవైడ్ చేస్తుంది రిజర్వాయర్ అనే. తర్వాత మున్నేరు రివర్. మున్నేరు రివర్ తీసుకున్నప్పుడు ద లెంత్ ఆఫ్ మున్నేరు రివర్ అంటే 192 కిలోమీటర్స్ అండి. అండ్ దిస్ రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఎక్కడ నుంచి ఆరిజినేట్ అయిందంటే పకాలా ట్యాంక్. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే బార్డర్ ఆఫ్ ద వరంగల్ రూరల్ అండ్ మహబూబ్ నగర్ డిస్టిక్. అండ్ ఇట్ ఫ్లోస్ త్రూ ద వరంగల్ రూరల్ అండ్ మహబూబ్ నగర్ ఖమ్మం డిస్టిక్. అండ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద మున్నేరు ఆర్ వ్రాయ అండ్ కట్లేరు. ఓకేనా, ట్రిబ్యూటరీస్ కూడా చూసుకోవాలి. తర్వాత మున్నేరు రివర్ మెర్జెస్ విత్ కృష్ణా డిస్టిక్. ఎక్కడ కలుస్తుంది, ఏలూరు డిస్టిక్ నందిగాం తాలూకు ఆఫ్ కృష్ణా డిస్టిక్ లో కలుస్తుంది. నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంద రివర్ కృష్ణ తీసుకున్నప్పుడు జూరాల, ఇది ఇంపార్టెంట్ అండి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఇది ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద రేవులపల్లి విలేజ్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద కృష్ణా రివర్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టుగా తెలంగాణలో కట్టింది కృష్ణా రివర్ మీద. అండ్ ఇట్ ఈస్ ఆన్ ఎర్తన్ అండ్ మాస్నోని డ్యామ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ బాబ్లీ ప్రాజెక్ట్, ఇది కాంట్రవర్సీ ఉందండి, ఇది చాలా ఇంపార్టెంట్. బాబ్లీ ప్రాజెక్ట్ ఈజ్ బుల్డ్ అక్రాస్ రివర్ గోదావరి మీద కట్టారు. ఎక్కడంటే ధర్మాబాద్ నాందేడ్ డిస్టిక్ లో మహారాష్ట్ర. అయితే ఇట్ ఈస్ డిస్ప్యూటెడ్ ద ప్రాజెక్ట్ బిట్వీన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ తెలంగాణకి మధ్య డిస్ప్యూట్స్ అయితే ఉంటాయి, దీన్ని చూసుకోవాలి మనం. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఎనాక్టెడ్ 1956. అయితే దీనికి రిలేటెడ్ గా మనం ఇది చూసుకుంటున్నాము. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఏ విధంగా ఉన్నాయంటే అది మనం యాక్ట్ తీసుకున్నప్పుడు ఎప్పుడంటే 1956 లో ఉంది. అయితే ఇక్కడ ఏమైందంటే అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ప్రకారము కొన్ని స్పెషల్ ట్రిబ్యునల్స్ అనేవి ఈ వాటర్ అడ్జస్ట్మెంట్ కోసం కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి అవి ఏంటో చూద్దాం. రివర్ మన వాటర్ ఇంటర్ స్టేట్ రివర్స్ అండ్ రివర్ వ్యాలీస్ బిట్వీన్ ద స్టేట్స్ ఏమన్నాయో చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీసుకుంటే ట్రిబ్యునల్ 1 వచ్చేసి ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1969 లో. మరి అప్పుడు చైర్మన్ ఎవరున్నారంటే ఆర్ఎస్ బచావత్. మనం బచావత్ కమిటీ అంటాం, వినే ఉంటారు మీరు. తర్వాత స్టేట్స్ ఆఫ్ ఇది ఎవరెవరికి మధ్య, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటకకి. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1969. చైర్మన్ ఎవరున్నారు, సేమ్ బచావత్. స్టేట్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అండ్ కర్ణాటక. నెక్స్ట్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ తీసుకుంటే ఇది ట్రిబ్యునల్ 2 అండి. 2004 లో చైర్మన్ వచ్చేసి బ్రిజేష్ కుమార్ మిశ్రా. ఇది కూడా ఇంపార్టెంట్. స్టేట్స్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక. ఇంటర్ స్టేట్ కాంట్రవర్సల్ ప్రాజెక్ట్స్ అయితే మనకి ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏ రివర్ మీద ఉన్నాయో చూద్దాం. ఆల్మట్టి. ఆల్మట్టి ఎక్కడ ఉందండి మనకి, కృష్ణ. ఇది వచ్చేసి కాంట్రవర్సల్ ఎవరెవరికంటే కర్ణాటక తెలంగాణ ఆంధ్ర. తర్వాత బాబ్లీ తీసుకున్నప్పుడు గోదావరి మహారాష్ట్ర తెలంగాణ. పోలవరం తీసుకున్నప్పుడు గోదావరి ఆంధ్ర తెలంగాణ. అండ్ కృష్ణా డ్యామ్ తీసుకున్నప్పుడు కృష్ణ ఆంధ్ర తెలంగాణ. ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో ఏమున్నవి అనేది కూడా మనం చూసుకోవాలండి. సో నెక్స్ట్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో అది కూడా ఈ రోజే కంప్లీట్ చేస్తాను ఈవినింగ్ సెషన్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇట్స్ అ మోటివేటివ్ ఫర్ మీ టు మేక్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.